అంటున్నాం అంటే ఇప్పుడు ఈ సిజేపీ ఉద్యమానికి దీనికి నాకు నాగలోకానికి ఉన్న తేడా అంటున్నాను ఈ మాట అంటున్నాను. ఎందుకంటే సిజేపీ ఉద్యమంలో నిన్ననే అభిజిత్ ప్రకటించారు కూడా, వాళ్ళ సౌరభ్ దాస్ కూడా ప్రకటించారు, మేము ఎన్నికల్లో పోటీ చేయం, స్వచ్ఛంద సంస్థగా విద్యారంగ అక్రమాలపై ప్రశ్నిస్తామని చెప్పి. కానీ పార్టీలు ఇప్పటిదాకా అట్లాంటి ఉద్యమం ఎందుకు తీసుకోలేదు? నీట్ పేపర్ లీకేజ్ పై అంటే మీరంటే మీరు ధ్వంసుంటా అంటే మీరు చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఎన్నిసార్లు పేపర్ లీక్ అయిందంటే ఈ అన్ని పార్టీలు బయటపడ్డాయి కదా. ఎప్పుడో వస్తారు అధికారంలో ఉన్న పార్టీ ఇట్లాంటి మన పేపర్ లీకులు కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అటువంటిప్పుడు మీరెంత చేశారు సవాల్ విసురుకున్నారు తప్ప అసలు సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటిదాకా. అందుకని రాజకీయ పార్టీలు గెలవలేదు. ఇవాళ ప్రజల ఉద్యమం, ముఖ్యంగా జంజీ ఉద్యమం గెలిచింది. దానికి ఇప్పుడు వైసీపీ చేస్తున్న డిమాండ్ పొంతన లేదంటున్నాను, 50% లేదంట. ఇది కొత్తది కూడా కాదంట. ఒకనాడు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న టీడీపీని కార్నర్ చేస్తూ ఆనాడు ఇది ప్రత్యేక హోదా మీరు తెస్తారా, మేము తెస్తాం, 25 సీట్లకు 25 సీట్లు ఇస్తే మాకు మేము తెస్తామని ఛాలెంజ్ చేశాం. చిన్నరెడ్డి గారు తెలుసు. మరి అటువంటి అప్పుడు 22 ఇచ్చారు ప్రజల మీద, నమ్మి మంచి వచ్చేటో ప్రత్యేక హోదా తెస్తారేమో, వీళ్ళు ఫెయిల్ అయ్యిందని చెప్పి. ఏం జరిగింది 5 ఏళ్లలో చూసినాం కదా మనం. ఆ తర్వాత వరుసగా చూడండి, మళ్ళీ అమరావతి రాజధాని నుంచి మొదలుకొని మళ్ళీ మూడు ముక్కలాట ఆడారు, అది కూడా ఫెయిల్ అయింది కదా. తర్వాత ఇప్పటికేమైంది, అమరావతి రాజధాని అని పూర్తి స్థాయిలో ఏదైతే చట్టం అయిందో ఆ తర్వాత మళ్ళీ మావిగా ముందుకు వచ్చింది. ఇప్పుడు 4వ ఇది అంటున్నారు. అంటే చాలా ఉన్నాయి. నేను వైసీపీ చేసిన చర్యలు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసు రాజు గారు. ఉదాహరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నాడు, మన ప్రతిపక్షంలో ఉన్నది చెప్పాను నేను స్పష్టంగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బంగాళాఖాతంలో పడేస్తారంటే కాదు, తప్పనిసరి అమలు చేయాల్సిందంటే వాళ్ళ సర్వే జరుగుతుంది కదా. కొన్ని విషయాలు వైసీపీ చేసినా మెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు ఏదైతే డిఎస్సి విషయంలో ఉందో, డిఎస్సి విషయంలో అభ్యర్థులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అభ్యంతరాలు ఇవి అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం, ఇదే డిస్కషన్ లో మాట్లాడుకున్నాం. ఒక్కొక్క కేసు బై కేసు చూస్తే కూడా అందులో అక్రమాలు జరగలేదు, వాళ్ళకు న్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు. వాళ్ళు 6వ నెంబర్లో ఉంటే ఎట్లా రాలేదు కూడా మనం పూర్తిగా, అంటే వరకు చెప్పాలంటే అధికారుల కంటే ముందుగానే మన టీవీ ఛానల్లో మనం మాట్లాడాను కూడా రాజు గారు, మీరు కాగితాలతో సహా చెప్పారు కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అంశం ఏం లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉన్న ఎన్నికలు, ఢిల్లీ బహదూర్ అయినట్టు ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మినిమం 2.5 ఏళ్ల తర్వాతనే కదా ముందుకు వచ్చి జరిపిన పార్లమెంట్ ఎన్నికలు, రేపు జమిలీ ఎన్నికలు అనుకుంటే 2029 జనవరిలో జరిగిన 2.5 సంవత్సరాలు ఉంది. 2 ఏళ్ల పరిపాలన కొనసాగి. దీనికంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 60 గారి హామీల గురించి కానీ ఇతరత్ర చాలా అంశాలు ఉన్నాయి కదా, వీటి మీద చర్చిస్తే బాగుంటది. కానీ ఇది విడిచిపెట్టి ఇప్పుడు ఏదో 2.5 సంవత్సరాల క్రితం జరిగింది దాని మీద డిఎస్సి అక్రమాల మీద మాట్లాడుతూ రాజీనామా చేయాలని డిమాండ్ అయితే సరైనది కాదంటున్నా నేను. ఇంకా వేరే ఉన్నాయి, లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. అది విడిచిపెట్టి ఇది మాట్లాడుతున్నారంటే నా ఉద్దేశం అంటే కొంచెం మైండ్ గేమ్ రాజకీయాలు, లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏం లేదనుకుంటున్నాను. అవసరమైతే నిజంగానే అభివృద్ధికి సహకరించే ప్రయత్నం చేసుకోవాలి.